చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అహల్యాబాయ్ హోల్కర్ 3 శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ సఫాయి కార్మికులకు సన్మానం చేశారు. మెదక్ జిల్లా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం సామాజిక సమరసత క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం సఫాయి కార్మికులకు శాలువా కప్పి సన్మానం చేశారు. అహల్యాబాయ్ హోల్కర్ కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించిందని ఈ సందర్భంగా వారన్నారు. సామాజిక సమరసత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజిక సమరసత జిల్లా ప్రముఖ ఆముద వెంకటేశం, బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజులు అన్నారు. పంచాయతీ సఫాయి కార్మికులు సేవ చేయడం వల్లే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండటం జరుగుతుందని, సఫాయి కార్మికుల సేవలను గుర్తించి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి పాదాలు కడిగి ఔన్నత్యాన్ని చాటుకున్నారని వారన్నారు. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచటం వల్లే ప్రజలు కొంతైనా ఆరోగ్యంగా ఉంటున్నారని, సఫాయి కార్మికుల సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు పోగుల రాజు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, సామాజిక సమరసత జిల్లా ప్రముఖ ఆముద వెంకటేశం, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి లింగం, జిల్లా సామాజిక సమరసత ఆర్గనైజర్ నర్సింలు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ నాగరాజు, న్యాయవాది ఆకుల శ్రీనివాస్, వనం నర్సింలు, వై బాబు, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహనీయులు, ఆదిజాంబవతి వారసులు, అరుంధతి మాత వారసులు, ఎంతో మంది ఆదర్శనీయ ప్రాయులు ఉన్నారు. ఈ సమాజాన్ని కలిపే ప్రయత్నం చేయాలి కానీ విచ్ఛిన్నం చేయొద్దని చెప్పి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర తరఫున మేము కోరుచున్నాం. ఎంతోమంది మహనీయులను ఆదర్శకం చేసుకొని ఈ దేశం మనందరిది, ఈ దేశం సర్వేజన సుఖభవంతో అంటున్నది, ధర్మో రక్షిత రక్షిత అంటుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడి మనము అధర్మాన్ని ఓడగొట్టాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మహనీయులందరూ కూడా మనకు స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనము దినదినం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులను మనము సన్మానం చేసుకోవడం జరిగింది. మోడీ మనకు ఒక దేశ ప్రధానంగా ఉండి సఫాయి కార్మికులను కూడా పారిశుద్ధ కార్మికులను కూడా సన్మానించడం, వాళ్ళ దగ్గర తీసుకోవడము, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడము ఇది ఒక గొప్ప ప్రధాని మన దేశంలో. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రధాని కూడా నేను ఇంతవరకు చూడలేదు. ఒక సఫాయి కార్మికుల పక్కన ఫోటో దిగి సఫాయి కార్మికులకు కూడా సన్మానం చేయాలి, వాళ్ళు కూడా జీతాలు పెరగాలి, వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలి. ఎందుకంటే పొద్దున్నే లేచి వాళ్ళు వాననక ఎండనక వర్షమనక ఏదొక చల్లనక వాళ్ళు పొద్దున్నే లేచి గ్రామాలను ఊడ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మనము వారిని మోడీ గారిని మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి పారిశుద్ధ కార్మికులు మరి పొద్దునే కొలిచి గ్రామ దేవతలందరికీ కూడా మరి స్వాగతం పలుకుతారు, రాజకీయ నాయకులకు స్వాగతం పలుకుతారు, ఎంతోమందికి స్వాగతం పలుకుతారు. కాబట్టి వారు చేసేటువంటి సేవలను మనం మరవలేము. ఈ సామాజిక సమరసత వేదిక ఎప్పుడు కూడా వాళ్ళను సేవలను గుర్తిస్తుంది. మరి వాళ్ళ తరఫున మనం ఫైట్ చేస్తూనే ఉంటాము. మరి కార్మికుల జీతాలు పెంచేందుకు కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలుపుతూ అందరికీ కూడా ధన్యవాదాలు. అహల్యాబాయ్ హోల్కర్ 3 శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గ్రామాన పారిశుద్ధ కార్మికులను సన్మానం చేయడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ జయంతి మొన్నటి 23 తారీఖున జరిగింది. కాబట్టి ఈ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శంకరంపేట మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులను సన్మానం చేసి ఈ సందర్భంగా గ్రామం పారిశుద్ధంగా ఉండాలి, గ్రామ వికాసం జరగాలి, గ్రామంలో ఆరోగ్యంగా ఉండాలి, గ్రామం క్షేమంగా ఉండాలి అని కోరుతూ స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంగా అహల్యాబాయ్ హోల్కర్ యొక్క 3 శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక కారణంగా ఇక్కడ పారిశుద్ధ కార్మికులను సన్మానం చేసి దాంతో భాగంగానే ఈ శంకరంపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసత వేదిక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. పారిశుద్ధ కార్మికులు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని, పారిశుద్ధ కార్మికులు పనిచేస్తేనే గ్రామం వికాసం జరుగుతుందని, పారిశుద్ధ కార్మికుల కారణంగానే దేశం కూడా వికాసం జరుగుతుంది అనే స్వచ్ఛ భారత్ పేరుతో 2014లో ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కాబట్టి దాని సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో ఈ వికాసం కోసం పారిశుద్ధ కార్మికులను సన్మానం చేసి సమరసతామూర్తులను జ్ఞాపకం చేయడం జరిగింది. దానిలో భాగంగా 3 శతాబ్ది 300 సంవత్సరాల క్రితమే సమరసత వేదిక అనే దాంతో సమాజంలో అందరూ కలిసి ఉండాలని, సమాజం కలిసి ఉంటేనే దేశం బాగుంటుందని,
ఇంటి వరకే పరిమితం కాకుండా ఈ దేశం అంతా హిందువులదని, హిందువుల ద్వారానే ఈ దేశం వికాసం జరుగుతుందని, హిందూ జగేతో విష్ణు జగే కానీ గుర్తింపు తెచ్చుకోవడం కోసమే ఈ కారణంగానే ఈ శంకరంపేట మండలంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేసి గ్రామ వికాసం కోసం అందరూ కూడా కృషి చేయాలని, వాళ్ళకు తోడ్పాటు అందియాలనే ఉద్దేశంతో వాళ్ళని సన్మానం చేసి వాళ్ళు కూడా మనలాగే పారిశుద్ధ్య కార్మికులు అయినప్పటికీ కూడా మనతో కలిసి సహజీవనం చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించడం మన యొక్క బాధ్యతగా తీసుకొని వాళ్ళతో కలిసి మనం కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ శంకరంపేట మండలంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంకరంపేటలో పాల్గొన్న అందరికీ కూడా వివిధ క్షేత్ర కార్యకర్తలు, యువకులు, యువజనులు, ఉత్సాహవంతులు అందరికీ కూడా అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. సుభాష్ చంద్రబోస్ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో మన సామాజిక సామరత క్యాలెండర్ ఆవిష్కరణ మరియు సఫాయి కార్మికులకు సన్మానం అనేది శంకరంపేట మండల కేంద్రంలో చేయడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమాజానికి వాళ్ళ కుటుంబాలను వదిలి సమాజానికి ఎట్లా సేవ చేస్తున్నారో ఆ సేవకు గుర్తింపుగా ఈరోజు కూడా మా దగ్గర ఉన్న సఫాయి కార్మికులు వాళ్ళ కుటుంబాలను వదిలి ఈరోజు సమాజానికి సేవ చేస్తున్నారు. అది రోడ్లు క్లీన్ చేయడం కానీ, బోర్లు క్లీన్ చేయడం కానీ, ఇంకా ఇతరత్ర అనేక పారిశుద్ధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు శంకరంపేటలో ఉన్న ప్రజలు మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి ఈరోజు మొత్తం సహకరిస్తున్న సఫాయి కార్మికులందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అక్కడ ఢిల్లీ కేంద్రంగా నరేంద్ర మోదీ గారు సఫాయి కార్మికుల కాళ్ళు గడిగిన నీళ్లు నెత్తిమీ చల్లుకొని వాళ్ళని సన్మానించిండు. అది అక్కడ ఢిల్లీలో జరిగింది. అట్లాంటి సేమ్ కార్యక్రమం మన చిన్న శంకరంపేట మండల కేంద్రంలో కూడా సఫాయి కార్మికుల కాళ్ళు కడిగి మనము నెత్తిన జల్లుకొని వాళ్ళని సన్మానించడం కూడా జరిగింది గత సంవత్సరం. ఈరోజు ఆ సామాజిక సామరస్య వేదికగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా సఫాయి కార్మికులను సన్మానించడం చాలా గొప్ప విషయం. మొన్న గ్రామ సభ సందర్భంగా నేను చూసిన ప్రతిరోజు సఫాయి కార్మికులు పొద్దున్న లేస్తే ఊడుస్తుండే, కానీ గ్రామ సభ ఉన్నందుకు ముందు రోజు రాత్రి 10:30-11 గంటలకు కూడా గ్రామ సభకు చాలా మంది వస్తారని ముందు రోజే మొత్తం కలిసి వాళ్ళు రోడ్లు కానీ ఇక్కడ ఉన్న పరిసరాలు కానీ మొత్తం క్లీన్ చేసి దాదాపు ఆ రోజు 12 గంటల వరకు అనుకుంటా వాళ్ళు నిద్ర కూడా బంద్ చేసి రాత్రి 12 గంటల వరకు రోడ్లు క్లీన్ చేసిన చరిత్ర గొప్ప సఫాయి కార్మికులకి దక్కుతుంది. మా చిన్న శంకరంపేట సఫాయి కార్మికులకి దక్కుతుందని చెబుతూ వీళ్ళు ఇట్లనే కష్టపడాలి, ఎల్లవేళ ఇట్లా అండగా ఉంటాం. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి మున్సిపాలిటీ కేంద్రంగా సఫాయి కార్మికులు వాళ్ళ విధులు వదిలి ధర్నాలు చేస్తూ ఉన్నా కానీ మా శంకరంపేటలో మాత్రం సఫాయి కార్మికులు వాళ్ళ విధులకు కట్టుబడి ఉండి వాళ్ళ విధి నిర్వహణ ఎక్కడ తప్పకుండా వాళ్ళ విధి నిర్వహణ చేస్తూ ఉన్నారు. దానికి నేను తప్పకుండా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీరు ఇట్లానే మన శంకరంపేటలో మంచిగా పనిచేయాలి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అందరి దృష్టికి తీసుకురండి, అవి తప్పకుండా మనం నెరవేరుద్దాం అని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.